ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, రాజ్యాంగం వాళ్ళ జన్మలో ఎప్పుడు చూడని వాళ్ళు వాస్తవంగా వాళ్ళు దేశద్రోహులు, దేశ పౌరులైన దేశద్రోహులు. ఎందుకంటే భారత రాజ్యాంగం తెలియని వాళ్ళు. సో వాళ్ళే ఈ రిజర్వేషన్ల గురించి కామెంట్ చేస్తున్నారు. రిజర్వేషన్ల హఠావు, దానివల్ల వేలాది మంది చచ్చిపోతున్నారు, చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు, సీట్లు రావటం లేదు. అది వాళ్ళది. రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉందో అంతవరకే వాళ్ళకి ఇచ్చాడు. సో ఇతరుల కోటా తీసుకొచ్చి రిజర్వేషన్ కింద పెట్టలేరు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ముందు ఫండమెంటల్గా తెలుసుకోవాలి. సో ఇతరుల కోటా రిజర్వేషన్ కింద లేదు. సో మొదట్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది. 22.5% వీళ్ళిద్దరికి రిజర్వ్ చేశారు వాళ్ళ జనాభా అంతేనని. 77.5% ఓసీ కోటా కింద పెట్టారు. మీ జనాభా అంత లేదు. బీసీలు 50% ఉన్నారు. సరే, అది వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వడానికి మీకేంది నొప్పి? సరే, ఇక్కడ రెండోది రాజ్యాంగం ఏమంటుంది? రాజ్యాంగంలో మూడు చోట్ల మనకు ప్రధానంగా ఈ రిజర్వేషన్కు సంబంధించిన సమాచారం ఉంది. ఆర్టికల్ 341, 342. ఈ 341 ఈ ఎవడైతే కాన్స్టిట్యూషన్ చూడలేదో మూర్ఖుడిగా కామెంట్ చేస్తారో వాళ్ళు వినాలి. 341, 342 కింద రాష్ట్రపతి ప్రతి రాష్ట్రంలో ఫలానా కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ అని రాష్ట్రపతి ఉత్తర్వు ఇస్తాడు. ఆ ఉత్తర్వుల పేర్లు, కులాలు ఉన్న వాళ్ళే రిజర్వేషన్కు ఎలిజిబుల్. నంబర్ 1. ఆర్టికల్ 332 కింద ఈ ఎలక్షన్స్ టైంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళకు ఈ జనాభా దామాష ప్రకారం అక్కడ కూడా సీట్లు రిజర్వ్ చేశారు. అది రిజర్వ్డ్ సీట్ అంటారు. సో దానికి 10 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు. కాల పరిమితి 2030 వరకు ఉంది. తర్వాత తీసేసుకో. మూడోది వచ్చేసి ఆర్టికల్ 16(4) కింద ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా దామాష ప్రకారము సరైన రిప్రజెంటేషన్ ఉండేలా చూడండి. అదే ఉన్నది రాజ్యాంగంలో. ఇంకెక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే మాట లేదు. సో అందువల్ల రిజర్వేషన్ తీసేయడానికి ఎవరికి సాధ్యం కాదు. అది అలా కలలో కూడా మీరు జ్ఞానం లేకుండా కలలు కూడా ఊహించుకోవద్దు. థ్యాంక్ యూ.